మనం ఒక మార్కెట్ ప్లేస్ వెబ్సైట్ క్రియేట్ చేయాలన్నా, లేదా డైరెక్టరీ టైప్ వెబ్సైట్ క్రియేట్ చేయాలన్నా, లేదా క్లాసిఫైడ్ టైప్ వెబ్సైట్ క్రియేట్ చేయాలన్నా సరే, అటువంటి కేసులో మనకి ఈ ఐప్రెస్ ప్లగిన్ అనేది మనకి వర్కౌట్ అవుతుంది. సో ఈ పర్టికులర్ ఐప్రెస్ ప్లగిన్ ద్వారా మనం కొంచెం అడ్వాన్స్డ్ వెబ్సైట్స్, మీకు ఒక ఎగ్జాంపుల్కి రియల్ ఎస్టేట్ లిస్టింగ్ వెబ్సైట్ చూసుకున్నా, మార్కెట్ ప్లేస్ చూసుకున్నా, లేకపోతే మీరు ఫైవర్ లాంటి వెబ్సైట్స్, ఇలా లిస్టింగ్ అంటే మార్కెట్ ప్లేసెస్ క్లాసిఫైడ్ లైక్ OLX లాంటి వెబ్సైట్స్, క్వికర్, సో ఇటువంటి వెబ్సైట్స్ మీరు క్రియేట్ చేయాలి అనుకుంటే వర్డ్ ప్రెస్ అనే ప్లాట్ఫామ్ ద్వారా మనకు అటువంటి కేసులో ఈ ఐప్రెస్ ప్లగిన్ అనేది మనకి హెల్ప్ అవుతుంది. ఈ పర్టికులర్ వీడియోలో ఈ పర్టికులర్ ప్లగిన్ యొక్క జస్ట్ ఓవర్వ్యూ, అదేవిధంగా నేను క్రియేట్ చేసిన ఈ పర్టికులర్ ప్లగిన్ యూజ్ చేసి ఒక వెబ్సైట్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఆ వెబ్సైట్ కూడా మీకు నేను చూపిస్తాను. సో ఇందులో చూసుకునేటప్పటికి ఇందులో మనకి ఫ్రీ వెర్షన్ ఉంది, అలాగే ప్రీమియం వెర్షన్ ఉంది. సో మీ యొక్క రిక్వైర్మెంట్స్ ప్రకారం మోస్ట్ ఆఫ్ ది ఫ్రీ వెర్షన్లో వచ్చే ఫీచర్స్ సరిపోతాయి అనుకుంటే మీరు ప్రీ ప్లగిన్తో ప్రొసీడ్ అవ్వచ్చు. లేదు కొంచెం అడ్వాన్స్ ఫీచర్స్ కావాలి అనుకుంటే మీరు ఐప్రెస్లో అడ్వాన్స్డ్ ఫీచర్స్ కోసం ప్రో వర్షన్ కూడా తీసుకోవచ్చు. సో ఇందులో ఏంటంటే మనం ఒకసారి వెబ్సైట్ బ్రౌజ్ చేద్దాం. మనకి వెబ్సైట్ అన్నది ఈ విధంగా వస్తుంది, ఇంటర్ఫేస్ ఫ్రంట్ పేజు. సో ఇందులో ఏంటంటే మనం చూడండి, ఇక్కడ మనకి ఈ విధంగా అది అడ్రమేజ్. సో ఇందులో ఏంటంటే ఏదైనా యూజర్ వచ్చి అకౌంట్ క్రియేట్ చేసుకోవాలనుకున్నా, కొత్త లిస్టింగ్ యాడ్ చేయాలన్నా సరే, ఇక్కడ యాడ్ లిస్టింగ్ అని కూడా ఈ బటన్ క్లిక్ చేసి ఈ యూజర్ అనేవారు న్యూ లిస్టింగ్ యాడ్ చేయొచ్చు. ఒకవేళ సైన్ ఇన్ అవ్వాలంటే ఇక్కడ సైన్ ఇన్ క్లిక్ చేయొచ్చు. సో అదేవిధంగా ఓన్లీ లిస్టింగ్స్ చూడాలనుకుంటే లిస్టింగ్స్కి వెళ్ళచ్చు. ఇదంతా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఏంటంటే మనకి హెడర్ మెనూ. సో దీన్ని మనం నచ్చిన విధంగా, నచ్చిన కలర్లో, నచ్చిన ఫాంట్స్లో, నచ్చిన ఆ పర్టికులర్ పేజెస్తో మనం కస్టమైజ్ అనేది మనం చేసుకోవచ్చు. సో ఇందులో ఏంటంటే మనకి ఇక్కడ టాప్ కేటగిరీస్ అయితే డిస్ప్లే చేశారు. ఇందులో కేటగిరీ చూసుకుంటే రియల్ ఎస్టేట్ అని, సర్వీస్ అని, పరిశీలన, ఇలా మన కేటగిరీస్, అదేవిధంగా లిస్టింగ్స్, రీసెంట్ లిస్టింగ్స్. ఇక్కడ చూడండి మీకు ఇక్కడ స్టార్ సింపుల్స్ వచ్చాయి. ఏంటంటే మనకి ఇందులో ఏంటంటే మనం లిస్టింగ్స్ని వెరిఫైడ్ లిస్టింగ్స్, అదేవిధంగా ఫీచర్ లిస్టింగ్స్ అని మనం చేయొచ్చు. ఎందుకంటే కొంతమంది మన కస్టమర్స్ మన దాంట్లో కొంతమంది రిజిస్టర్ చేసుకున్నారు. సో అటువంటి వాళ్ళలో వాళ్ళ యొక్క లిస్టింగ్ యూజర్కి అది వెరిఫైడే కాదా, అంటే అడ్మిన్ ఆ పర్టికులర్ లిస్టింగ్ వెరిఫై చేసారు లేదన్నది మనం వెరిఫికేషన్ బ్యాడ్జ్ ఇవ్వచ్చు. సో అదేవిధంగా ఫీచర్డ్ అంటే వాళ్ళనే మిగతా వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళది మనం టాప్లో పెట్టాలి అనుకుంటే అటువంటి కేసులో మనం ఫీచర్ లిస్టింగ్ కూడా మనం ప్రొవైడ్ చేయొచ్చు. సో ఈ విధంగా మనకి రీసెంట్ లిస్టింగ్స్ అయితే ఉంటాయి. ఇందులో ఏంటంటే మనకి డిఫరెంట్ థీమ్స్ అయితే రావడం జరుగుతుంది. సో అందులో మనకి ఏంటంటే మీటింగ్ హై అవ్వచ్చు. సో అపాయింట్మెంట్ బుకింగ్ వర్డ్ ప్రెస్, మీరు పర్టికులర్గా అపాయింట్మెంట్స్ బుకింగ్కి అయితే ఈ పర్టికులర్ థీమ్ అనేది మీకు వెళ్ళిపోతుంది. సో దీని కాస్ట్ $89 ఉండడం జరిగింది. సో అదేవిధంగా రెంటల్ మార్కెట్ ప్లేస్ వర్డ్ ప్రెస్ థీమ్. సో మీరు హౌస్ రెంటెడ్స్ ఉంటాయి కదా, హౌస్ రెంటింగ్ ఉంటుంది కదా, సో ఇటువంటి మార్కెట్ ప్లేస్ మీరు క్రియేట్ చేయాలి అనుకుంటే అటువంటి కేసు మీకు ఈ పర్టికులర్ థీమ్ అనేది హెల్ప్ చేస్తుంది, రెంటల్ ఐవ్ అన్నది. సో అదేవిధంగా మీరు సర్వీస్ అంటే మీరు డాక్టర్స్, లాయర్స్, ఇటువంటి ఎక్స్పర్ట్స్, సర్వీస్ ఇచ్చే ఎక్స్పర్ట్స్ని మీరు వాళ్ళందరూ ఒక ప్లేస్లో కనెక్ట్ చేయాలి అనుకుంటే అటువంటి వాళ్ళ కోసం మనం ఎక్స్పర్ట్ ఐవ్ అనే ప్లగిన్ కూడా మనం ఎక్స్పర్ట్ ఐవ్ అనే థీమ్ కూడా మనం యూజ్ చేయవచ్చు. సో అదేవిధంగా నెక్స్ట్ వచ్చేప్పుడు టాస్క్ ఐవ్, సో జాబ్ ఐవ్ అనేది మనకి జాబ్ మార్కెట్ ప్లేస్. నెక్స్ట్ టాస్క్ ఐవ్ ఫ్రీలాన్స్ మార్కెట్ ప్లేస్ వర్డ్ ప్రెస్ థీమ్. సో మనకి ఫ్రీ థీమ్ అనేది ప్రొవైడ్ చేశారు, అదేంటంటే లిస్టింగ్ ఐవ్. మనం ఎప్పుడైతే మనం ఈ ప్లగిన్ ద్వారా ఫ్రీ వర్షన్లో వెళ్ళాలనుకుంటే అప్పుడు మనం ఈ లిస్టింగ్ ఐవ్ అనే ప్లగిన్ అనేది మనం లిస్టింగ్ ఐవ్ అనే వర్డ్ ప్రెస్ థీమ్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ వైప్రెస్ యూజ్ చేసి మనం ఎనీ టైప్ ఆఫ్ డైరెక్టరీ అండ్ లిస్టింగ్ వెబ్సైట్స్ అయితే మనం ఈజీగా క్రియేట్ చేయొచ్చు. సో ఇందులో ఏంటంటే మనకి డిఫరెంట్ ఫీచర్స్ ఏంటంటే లిస్టింగ్ కేటగిరీస్, అంటే మనం యాడ్ చేసే లిస్టింగ్స్ని డిఫరెంట్ కేటగిరైజ్ చేయొచ్చు. అది కూడా మనకు నచ్చిన ఫీల్డ్స్. సో ఒక్కొక్క లిస్టింగ్కి ఒక్కో టైప్ ఆఫ్ లీడ్స్ ఉంటాయి కాబట్టి మనం ఫీల్డ్స్ ఉంటాయి కాబట్టి కస్టమ్ ఫీల్డ్స్ అనేది మనం క్రియేట్ చేయాలి. కస్టమ్ ఫీల్డ్స్ టు ద లిస్టింగ్ ఫామ్. అదేవిధంగా ఫిల్టర్స్. సో ఇప్పుడు మనం లిస్టింగ్స్ యాడ్ చేస్తాము. లిస్టింగ్ యాడ్ చేసి మన వెబ్సైట్లో డిఫరెంట్ ఒక 100 లిస్టింగ్స్, 1000 లిస్టింగ్స్, 10,000 లిస్టింగ్స్ ఉన్నప్పుడు వాటిని మనం స్పెసిఫిక్ లిస్టింగ్స్ మనకు కావాలి, స్పెసిఫిక్ కేటగిరీలో కావాలి, స్పెసిఫిక్ కస్టమ్ ఫీల్డ్ బేస్ మీద కావాలనుకుంటే అటువంటిప్పుడు మనకి సెర్చ్ ఫిల్టర్స్ అని వెళ్ళిపోతాయి. సో ఆ ఫీచర్ కూడా ఇందులో జరగడం జరిగింది. అదేవిధంగా లొకేషన్ సెర్చ్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం లిస్టింగ్స్ ఇప్పుడు లొకేషన్ స్పెసిఫిక్ ఉన్నాయండి కూడా, అటువంటి లిస్టింగ్స్ కూడా మనం లొకేషన్ సెట్ చేయొచ్చు. అదే రేటింగ్స్ అండ్ రివ్యూస్. సో మన యొక్క లిస్టింగ్స్కి కస్టమర్స్ అన్నవారు, యూజర్స్ అన్నవారు రేటింగ్స్, అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన రివ్యూస్ కూడా సబ్మిట్ చేయొచ్చు. సో అదేవిధంగా ఒక యూజర్కి ఇంకో యూజర్కి అంటే అప్పుడు లిస్టింగ్ సబ్మిట్ చేసిన యూజర్కి, అదేవిధంగా వాటిని విజిట్ చేస్తున్న యూజర్స్కి రెండేళ్ల మధ్యన ప్రైవేట్ మెసేజెస్ కావాలంటే
అటువంటి ఫంక్షనాలిటీ కూడా ఈ పర్టికులర్ ప్లగిన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అదేవిధంగా లిస్టింగ్స్లో మనం ఏవైనా లిస్టింగ్స్ ఫేవరెట్ ఇప్పుడు మనం యాజ్ ఏ యూజర్ కింద మనకు ఒక 3-4 లిస్టింగ్స్ మనం నచ్చితే మళ్ళీ తర్వాత వచ్చి వాటిని మనం విజిట్ మళ్ళీ స్క్రాచ్ నుంచి చూడాలని కాకుండా వాటిని మనం ఫేవరెట్ లిస్టింగ్స్ కూడా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి క్రిటికల్ క్యూరియస్ ఫీచర్స్ లైక్ యూజర్ రిజిస్ట్రేషన్ అవ్వచ్చు, లిస్టింగ్ మోడల్స్, క్యాప్స్ ప్రొడక్షన్ ఇవి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అదేవిధంగా వన్స్ మీరు లిస్టింగ్ వెబ్సైట్ స్టార్ట్ చేశారు, బట్ అందులో మీరు మానిటైజేషన్ అంటే మనీ మేక్ చేయడానికి సో డిఫరెంట్ వేస్ ఇలా ప్రొవైడ్ చేసింది. పెయిడ్ లిస్టింగ్స్, సో అంటే మీరు లిస్టింగ్ వాళ్ళ అమౌంట్ ఇస్తేనే మీరు లిస్టింగ్ చేస్తారు. సో అటువంటి పెయిడ్ లిస్టింగ్స్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఫీచర్ లిస్టింగ్స్ అంటే మీరు కొన్ని లిస్టింగ్స్ మీరు ఇప్పుడు లిస్టింగ్స్ డిస్ప్లే చేసేటప్పుడు టాప్లో కొన్ని లిస్టింగ్స్ వచ్చే విధంగా మనం సెట్ చేసుకోవచ్చు. అదేవిధంగా క్లెయిమ్ లిస్టింగ్స్. సో ఇందులో ఏంటంటే మనకి కొన్ని ఫ్రీ అండ్ ప్రీమియం ఎక్స్టెన్షన్స్ కూడా ఉండడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేప్పటికి డెవలపర్ ఫీచర్స్ వచ్చేటప్పటికి స్ట్రక్చర్డ్ కోడ్, ఈజీ థీమింగ్, హుక్స్ ఏపీఐ, సో రెస్ట్ ఏపీఐ, డాక్స్ అండ్ స్నిప్పెట్స్. సో ఒకసారి మనం నేను ఒక వెబ్సైట్కి సో మన రాజమండ్రి అనే వెబ్సైట్కి ఈ పర్టికులర్ ప్లగిన్ యూజ్ చేసి వెబ్సైట్ క్రియేట్ చేయడం జరిగింది. ఇది జస్ట్ గుటెన్బర్గ్ ఎడిటర్ తోటి క్రియేట్ చేయడం జరిగింది. ఇది మీ ఎలిమెంటర్ కూడా యూజ్ చేయొచ్చు. సో ఎలిమెంటర్ అయితే ఇంకా కొంచెం డిజైన్ అనేది నెక్స్ట్ ఉంటుంది. ఈ విధంగా నేను హోమ్ పేజ్లో బ్యానర్ డిస్ప్లే చేసి ఇక్కడ ఫీచర్ లిస్టింగ్స్ డిస్ప్లే చేశాను. సో ఇక్కడ ఏంటంటే మీరు లిస్టింగ్కి ఫీచర్ ట్యాగ్ పెడితేనే మీకు ఆ లిస్టింగ్స్ అందులో ఫీచర్స్ వస్తాయి. అదేవిధంగా మీరు వెరిఫైడ్లో ట్యాగ్ ఇస్తేనే ఆ వెరిఫైడ్ లిస్టింగ్స్లో ఆ పర్టికులర్ లిస్టింగ్స్ అని ఉండడం జరుగుతుంది. అదేవిధంగా లిస్టింగ్లో డిఫరెంట్ కేటగిరీస్, నేను బేకరీస్ అని, కార్పెంటరీ వర్క్స్ అని, డిస్టిలరీ కంపెనీస్ అని, డిప్లొమా కాలేజెస్ అని. సో ఈ విధంగా సో బేసిక్ ఏంటంటే ఇందులో డిఫరెంట్ బిజినెసెస్ని ఒక వెబ్సైట్లో ఓన్లీ రాజమండ్రి రిలేటెడ్ బిజినెసెస్ని ఒక లిస్టింగ్ వెబ్సైట్లో ప్లేసెస్ విధంగా ఈ వెబ్సైట్ని సెటప్ చేయడం జరిగింది. సో దీనికి నేను యూజ్ చేసిన ప్లగిన్ ఐఫ్రెష్. సో ప్రీమియం వర్షన్. సో నాకున్న ఫంక్షనాలిటీస్, నాకున్న రిక్వైర్మెంట్ ప్రకారం మ్యాక్సిమం ఫ్రీ ప్లగిన్ అనేది సరిపోవడం జరిగింది. సో ఇందులో నేను ఆస్ట్రా థీమ్ యూజ్ చేశాను. సో ఇది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న లిస్టింగ్ థీమ్ కాకుండా నేను ఆస్ట్రా థీమ్ యూజ్ చేయడం జరిగింది. సో ఇది మనం ఒకసారి ఐప్రెస్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకి లెఫ్ట్ ప్యానల్ ఉంది కదా, లెఫ్ట్ ప్యానల్లో మనకి ఇక్కడ చూడండి ఐప్రెస్, అది ఇంకా లిస్టింగ్స్ అని మనకు వస్తాయి. సో ఐప్రెస్ నుంచి మనం ఆ పర్టికులర్ ప్లగిన్ మనం సెట్టింగ్స్ ఇవన్నీ మనం చేసుకోవచ్చు. ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్తే ఐప్రెస్ షో ఇక్కడ లిస్టింగ్స్. సో లిస్టింగ్స్ పేజ్ మనకి లిస్టింగ్స్ అన్నీ ఏ పేజ్లో డిస్ప్లే అవ్వాలని ఆ పేజ్ సెట్ చేయొచ్చు. సో లిస్టింగ్స్ పేజ్ డిస్ప్లే రెగ్యులర్ లిస్టింగ్స్ పర్ పేజ్ అంటే పేజ్కి ఎన్ని లిస్టింగ్స్ నేను 6 పెట్టుకున్నాను. ఫీచర్ లిస్టింగ్ పర్ పేజ్ అంటే ఇక్కడ మీకు 6 వచ్చే 6 మళ్ళీ ఇక్కడ ఫీచర్డ్ కూడా వస్తాయి అందులో. ఓకే, ఫీచర్ లిస్టింగ్స్ కూడా 2 వచ్చేలా పెట్టుకున్నాను. రిలేటెడ్ లిస్టింగ్స్ అంటే మీరు కింద మనకి బ్లాగ్ పోస్ట్ రిలేటెడ్ బ్లాగ్ పోస్ట్ ఉంటాయి, అలా మనకి రిలేటెడ్ లిస్టింగ్స్ పర్ పేజ్ 4 ఇవ్వడం జరిగింది. చూడండి ఇప్పుడు మనం యూజర్స్ నుంచి లిస్టింగ్స్ అనేబుల్ అంటే లిస్టింగ్స్ యాక్సెప్ట్ చేసేటప్పుడు మనం ఈ సబ్మిషన్ అనేది టిక్ మార్క్ పెట్టుకోవాలి. అంటే అలో సబ్మిటింగ్ న్యూ లిస్టింగ్స్. సో మోడరేషన్ అంటే యూజర్స్ సబ్మిట్ చేసిన లిస్టింగ్స్ ఆటోమేటిక్గా వెబ్సైట్లో డిస్ప్లే అవ్వాలా, లేకపోతే అడ్మిన్ లేదా ఎడిటర్ వాటిని మీద అప్రూవ్ చేసిన తర్వాత అవ్వాలన్నది దానికోసం ఇది. సో ఓకే, సో నెక్స్ట్ వచ్చేటప్పటికి రివ్యూస్, వెండర్స్, యూజర్స్, జియోలాజికల్ ఇంటిగ్రేషన్స్. సో ఇందులో మనకి ఏమైనా టెంప్లెట్స్, థీమ్స్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ లిస్టింగ్స్లో మనకు ఉంటాయి. సో మనం న్యూ లిస్టింగ్స్ చేయాలంటే లిస్టింగ్స్లో చేయాలి. సో ఇందులో ఏంటంటే కొన్ని చేసాను, బాలా కార్ ట్రావెల్స్, శ్రీ విజయదుర్గ కార్ ట్రావెల్స్, ఇలా డిఫరెంట్ బిజినెస్, రాజమండ్రి బిజినెసెస్ నా టీమ్ మెంబర్ తోటి పర్టికులర్ దాంట్లో లోడ్ చేయడం జరిగింది. అక్కడ మనం ఏంటంటే యాడ్ లిస్టింగ్ ఉంది కదా, సో యాడ్ లిస్టింగ్ క్లిక్ చేస్తే మనకి లిస్టింగ్ యాడ్ చేసి వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మనం యాజ్ అడ్మిన్ కింద లిస్టింగ్ చేయొచ్చు, అదేవిధంగా ఒక యూజర్ కింద అంటే యూజర్ కింద రిజిస్ట్రేషన్ అయ్యి కూడా మనం లిస్టింగ్ అనేది చేయొచ్చు. ఆ యూజర్ కింద లిస్టింగ్ యాడ్ చేసేటప్పుడు మనకి ఏంటంటే ఆ పర్టికులర్ టిక్ మార్క్ పెట్టమనుకోండి, అప్రూవల్ టిక్ మార్క్, ఆ టిక్ మార్క్ పెట్టేటప్పుడు అవి అడ్మిన్ యాక్సెప్ట్ చేసిన తర్వాత అంటే వన్స్ రివ్యూస్ చేసి యాక్సెప్ట్ చేసిన తర్వాత ఆ వెబ్సైట్లో డిస్ప్లే అవుతాయి. ఇక్కడ మనం యాజ్ అడ్మిన్ కింద లేదా ఎవరెవరు యాక్సెస్ ఇచ్చి కూడా మనం లిస్టింగ్స్ అనేది మనం యాడ్ చేయాలి. లిస్టింగ్ యాడ్ చేసేటప్పుడు ఇక్కడ ఆ లిస్టింగ్ టైటిల్ ఇస్తాము. సో దానికి సంబంధించి కొంచెం డిస్క్రిప్షన్ ఇస్తాము. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి సో వెండర్ అంటే ఆ లిస్టింగ్ వాండర్ అవ్వలో. సో ఓకే, వెండర్ అంటే ఆ లిస్టింగ్ ఒక వాండర్. సో ఇక్కడ ఇస్తాం అడ్మిన్ అయితే అడ్మిన్, లేదా వేరే వెండర్ అయితే వేరే వెండర్స్. ఇక్కడ మనకి వెరిఫైడా, సో ఇన్ కేస్ అది వెరిఫైడ్ లిస్టింగ్ అయితే ఇక్కడ టిక్ మార్క్ పెట్టాలి. అదేవిధంగా వాళ్ళది ఫీచర్ లిస్టింగ్ అయితే ఇక్కడ టిక్ మార్క్ పెట్టాలి. సో నెక్స్ట్ వచ్చి దీనికి ఎక్స్పైరేషన్ డేట్ కూడా మనం ఫిక్స్ చేసుకోవచ్చు. అంటే ఆ పర్టికులర్ ఆ డేట్ వరకు ఇది వ్యాలిడ్లో ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి కేటగిరీ, లొకేషను ఇవన్నీ మనం సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు సో అది బేసిక్గా. సో మీకు ఏమైనా కస్టమ్ ఫీల్డ్స్ యాడ్ చేసుకుంటే కస్టమ్ ఫీల్డ్స్ కూడా మనకి డిస్ప్లే అవుతాయి. సో అవి కూడా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఈ సో ఇది ఫ్రెండ్స్. సో ఐఫ్రెష్ వర్డ్ ప్రెస్ ప్లగిన్ కోసం. సో ఇక్కడ మీకు ఏంటంటే ఓన్లీ లిస్టింగ్ స్పేస్కి వెళ్తే మీకు ఈ విధంగా కనిపిస్తాయి.
చూడండి ఇక్కడ ఈ విధంగా మనకి లిస్టింగ్స్ అనేవి ఇలా డిస్ప్లే అవుతాయి. పక్కన మనకి ఫిల్టర్, ఇది ఏంటంటే ఫిల్టర్ మనకి ఓన్లీ బేకరీస్ కదా, బేకరీస్, డిప్లొమా కాలేజెస్, డిప్లొమా ఏంటంటే ఇవన్నీ నేను క్రియేట్ చేసిన కేటగిరీస్. మీ వెబ్సైట్ రిక్వైర్మెంట్ ప్రకారం మీరు డిఫరెంట్ కేటగిరీస్ క్రియేట్ చేసుకున్న ఆ కేటగిరీస్ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో దాని ప్రకారంగా ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ స్టార్ మార్క్ వచ్చింది కదా, ఈ స్టార్ మార్క్ మీనింగ్ ఏంటంటే ఈ 2 ఫీచర్ లిస్టింగ్స్ అని. అదేవిధంగా ఇక్కడ గ్రీన్ మార్క్ వచ్చింది చూడండి, గ్రీన్ టిక్ మార్క్ వచ్చింది. దీని అర్థం ఏంటంటే వెరిఫైడ్ లిస్టింగ్ అని. అంటే మనకి వెరిఫైడ్ లిస్టింగ్కి ఇలా టిక్ మార్క్ వస్తుంది, ఫీచర్ లిస్టింగ్కి ఇలా స్టార్ మార్క్ వస్తుంది. ఇది ఫ్రెండ్స్. సో ఐప్రెస్ వర్డ్ ప్రెస్ ప్లగిన్ కోసం మెయిన్గా ఏంటంటే మీరు మార్కెట్ ప్లేసెస్, సో మార్కెట్ ప్లేసెస్ అవ్వచ్చు, డైరెక్టరీ వెబ్సైట్స్ అవ్వచ్చు, లేకపోతే క్లాసిఫైడ్స్ వెబ్సైట్స్ అవ్వచ్చు, ఇటువంటి వెబ్సైట్స్ మనం ఈ ఐప్రెస్ ప్లగిన్ ద్వారా క్రియేట్ చేయొచ్చు. సో మ్యాక్సిమం మీరు కొన్ని ఫీచర్స్ తోటి ప్రీ వర్షన్ తోటి మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇంకా మీకు బెటర్ అది మానిటైజేషన్ ఫీచర్ ఇవన్నీ బెటర్గా కావాలనుకుంటే మీరు పెయిడ్ వర్షన్ కూడా తీసి మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఈ పర్టికులర్ వర్డ్ ప్రెస్ ట్యూటోరియల్ మీకు హెల్ప్ అవుతుందని కోరుకుంటున్నాను. మీకు ఏమైనా ఈ వర్డ్ ప్రెస్ రిలేటెడ్ డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మ్యాక్సిమం ఆ కామెంట్స్ నేను రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా మీకు వర్డ్ ప్రెస్ రిలేటెడ్ ఏ సర్వీస్, టెక్నికల్ సర్వీస్ మీకు కావాలనుకుంటే మీరు మమ్మల్ని ఇప్పుడే సంప్రదించవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.